ఆర్కే ఛానల్ ప్రసారమైన ప్రభుత్వ దవాఖానాలో పైసా వసూలు కథనానికి వైద్య ఉన్నతాధికారులు స్పందించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ దవాఖానాలో అనారోగ్య సమస్యలతో ఓపీ కోసం వస్తున్న రోగుల వద్ద హాస్పిటల్ సిబ్బంది 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ దారుణం బీఆర్కే ఛానల్ కెమెరాకు చిక్కింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న అవినీతిపై కథనాన్ని ప్రసారించడంతో జిల్లా వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు స్పందించారు. ఈ రోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు హాస్పిటల్ ను సందర్శించి విచారణ చేశారు. ఇక విచారణలో డబ్బులు వసూలు చేస్తున్న ఘటన నిజమని తేలితే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల్లో నుంచి పూర్తిగా తొలగిస్తామని వారు తెలిపారు. డాక్టర్ వెంకటేశ్వరరావు అండి, డిఎంహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. డాక్టర్ రాజ్ కుమార్ గారు సార్ ఏమో డిసిహెచ్ఎస్ తరఫున వచ్చారు. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏమో సూపరింటెండెంట్ గారు. ఇప్పుడు నిన్న పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్ ఆధారంగా మరి కలెక్టర్ గారి ఆదేశానుసారం ఎంక్వైరీకి వచ్చాం. మరి ఇట్లా ఓపీ స్లిప్స్ రాయడానికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అనేది దానిలో ఉన్నటువంటి సారాంశం. మరి వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి వాళ్ళ రిపోర్ట్స్ కూడా తీసుకుంటున్నాం. ఆ రిపోర్ట్స్ తీసుకొని మరి దాని ఆధారంగా అంటే యాక్చువల్గా సంపత్ అనే అతను రెగ్యులర్గా అంటే ల్యాబ్ అటెండర్ అతను రాస్తుండట. ఎవరు లేరు ఇక్కడ, అంటే ఓపీ స్లిప్స్ రాయడానికి సపరేట్గా లేరు కాబట్టి మనకి ఉన్నటువంటి స్టాఫ్తో వాళ్ళనే వినియోగించుకుంటున్నాం. మనకు అక్కడ ల్యాబ్ అటెండెంట్గా పనిచేసే సంపత్ అనే అతను రాస్తుంటారు రెగ్యులర్గా. నిన్న మనకి బ్లడ్ జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ నుంచి బ్లడ్ అయిపోతే ఒక 10 యూనిట్స్ బ్లడ్ తేవడానికి కానీ అతను పంపించడం జరిగింది. మరి ఆ టైంలో మనకి ఈ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అంటే మన బ్లడ్ ఎక్స్రే టెక్నీషియన్గా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డిని ఓపీ స్లిప్స్ రాయడానికి వినియోగించుకోవడం జరిగింది. మరి ఆ టైంలో ఇట్లా అమౌంట్ తీసుకున్నారనేది పేపర్లో వచ్చినటువంటి సారాంశం. మరి అతను అడిగితేనేమో నేను తీసుకోలేదు అని చెప్తుండు. మరి ఈరోజు కూడా మేము ప్రజల్ని అంటే ఎవరైతే ఓపిక వచ్చారో వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళైతే మా దగ్గర ఇప్పుడు ఏం అడగలేదు సార్, ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పారు. నిన్న కూడా మేము వచ్చామని చెప్తున్నారు. ముస్లిమ్స్ని వాళ్ళని అడిగితే నిన్న కూడా వచ్చాము సార్, నిన్న కూడా తీసుకోలేదని చెప్తున్నారు. అందుకని మరి దాని మీద వాళ్ళు ఏం రాస్తారో కూడా రాసి ఆ తర్వాత సూపరింటెండెంట్ గారి వివరణ కూడా తీసుకుంటాం. ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి దాని మీద మరి ఏం యాక్షన్ తీసుకోమంటే యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది.